అన్నీ మాకే తెలుసు, అన్నీ మేమే చేసేయగలం. హాయ్, దిస్ ఇస్ ఝాన్సీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఎలా ఉన్నారంటే వాళ్ళు చదివింది ఏమీ ఉండదు, కానీ అన్నీ మేమే చదివేసాం, అన్నీ మాకే తెలుసు. ఎంబీబీఎస్ స్టూడెంట్ అయితే నేను ఒక డాక్టర్ని అని ఫీల్ అయిపోద్ది, ఇంకా చదివే అవ్వలేదు కానీ డాక్టర్ అని ఫీల్ అయిపోద్ది. అన్నీ నాకే తెలుసు అని ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. అలా మీకు తెలుసు అనేది ఓకే, కానీ అన్నీ నాకు తెలుసు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మాకు అన్నీ తెలుసు అనుకునేటట్టు ఏదైనా ఉంటే అది సైకలాజికల్ డిజార్డర్ అండి. ఎందుకంటే ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో మేము ఆల్రెడీ డాక్టర్లు అవ్వకుండానే మేము డాక్టర్లు అయిపోయినట్టు ఊహించేసుకోవడం, ఏమీ జరగకుండానే అన్నీ జరిగిపోయిందని ఊహించుకోవడం, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోవడం. కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే చాలా టూ మచ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు సైకలాజికల్ ప్రాబ్లంతో, మానసిక సమస్యలతో ఏదైనా ఫీల్ అవుతున్నట్టయితే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు చాలా దూరంగా ఉండండి. వాళ్ళు మీకు ఉన్న ప్రాబ్లమ్ని తగ్గించడం పోయి ఇంకా మాకు అన్నీ తెలుసు, వాళ్ళకేం తెలుసు, నేనే పెద్ద డాక్టర్ని, నేను ఒక సర్జన్ని, అసలు అక్కడ ఏమీ ఉండదు, కానీ అన్నీ వాళ్ళు ఊహించుకుంటారండి. వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకన్నా చిన్నో పెద్దో, ఏం చదువుకున్నారో చదువుకోలేదో, వాళ్ళు మంచోళ్ళో కాదో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్తున్నారంటే అది ఒక అనుభవంతో చెప్తారండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తారు. మన పెద్దవాళ్ళని ఈజీగా కొట్టిపడేస్తాం, ఏం చెప్తున్నాం, సర్లే నేను చాదేస్తాం అంటాం. కానీ వాళ్ళు ఎంత లైఫ్లో ఎదురు దెబ్బలు తిని మనకు చెప్తున్నారు, ఒక ఎక్స్పీరియన్స్ చేసి మనకు చెప్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో టీనేజ్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకోలేని వాళ్ళు కానీ, ఏదైనా వాళ్ళకి అన్నీ మాకే తెలుసు అన్న ఒక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళ జీవితాలని కోల్పోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నిరుత్సాహపడిపోతున్నారు, ఎక్కడ మాట్లాడే ధైర్యం ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళలో వాళ్ళు మాత్రం ఒక్క పర్సన్ ఉంటే మాత్రం, ఎదురుగా ఒక్క పర్సన్ ఉంటే వాళ్ళ మీద యజమాయిషి చలాయించడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని భయంకరంగా హింసించడం అన్నీ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళతో చాలా డేంజర్ అండి. ఇలా ఓవర్ థింకింగ్ చేసిన వాళ్ళు మీ చుట్టుపక్కల కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కమ్ టు హోప్ సైకాలజీ. ఇక్కడ చక్కటి పరిష్కారం అనేది మీకు ఇస్తాము. మీ సమస్యని మా సమస్యగా మేము చూస్తాము. థ్యాంక్ యూ.